తెలంగాణలో ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ ఎన్నికల్లో అభ్యర్థుల విషయంలో అన్ని పార్టీలు కూడా చాలా వ్యూహాత్మకంగా వెళ్తున్నాయి. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఎమ్మెల్సీ బరిలో ఇద్దరు బీఆర్ఎస్ అభ్యర్థులను నిలపబోతున్నారు. నిజానికి ఎమ్మెల్యే కోటాలో ఇప్పుడు ఒక్కొక్క ఎమ్మెల్సీ అభ్యర్థికి 21 మంది ఎమ్మెల్యేల ఓట్లు అవసరం ఉంటాయి. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ 3 అభ్యర్థులను గెలుచుకునే అవకాశం ఉంది. బీఆర్ఎస్ ఒక అభ్యర్థిని గెలుచుకునే అవకాశం ఉంది నేరుగా. ఇక మరొకరి కోసం పోటీని పెడుతున్నారు. బీఆర్ఎస్ కాంగ్రెస్ కూడా 4 స్థానాలు, ఇటు కాంగ్రెస్ 4 స్థానాల్లో గెలవాలి అనే వ్యూహంతో ముందుకు వెళ్తుంది. బీఆర్ఎస్ 2 స్థానాల్లో గెలవాలనే వ్యూహంతో ముందుకు వెళ్తుంది. అంతేకాదు పార్టీ ఫిరాయించిన 10 మంది ఎమ్మెల్యేలను ఇరకాటంలో పెట్టాలి అనే వ్యూహంతో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ముందుకు వెళ్తూ ఉన్నారు. ఇప్పుడు విప్ జారీ చేస్తే ఆ పార్టీ మారిన 10 మంది అభ్యర్థులు బీఆర్ఎస్ అభ్యర్థికి ఓటు వేయకపోతే వాళ్లపై ఈ విషయంలో అనర్హత దిశగా ముందుకు వెళ్ళొచ్చు, అనర్హత వేటు వేసే విధంగా ముందుకు వెళ్ళొచ్చు అనే వ్యూహాత్మకంగా ముందుకు వెళ్తూ ఉన్నారు.